యామిని రుద్రానికి ఫోన్ చేసి రాజు మీ ఇంటికి వచ్చే టయానికి కావ్యని ఇంట్లో ఉంచకుండా ఆఫీసుకి పంపించేశారా అని అడుగుతూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే లేదు, నేను కావ్యని ఇంట్లోంచి పంపడానికి ప్రయత్నించాను, కానీ మా అన్నయ్యలిద్దరూ దాన్ని చెడగొట్టారు, ఇప్పుడు కావ్య ఇంట్లోనే ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక యామిని చాలా కోపంగా మీరేదో పొడి చేస్తారు అని నేను అనుకుంటే ఇలా ముంచేశారేంటి అని అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే అలా జరుగుతుందని నేనేమైనా కలకన్నానా అని అంటుంటే, ఇక యామిని అయితే ఏదైతే ఏంటి, వాళ్ళిద్దరినీ కలవనీయకుండా చేయలేకపోయారు కదా అని అంటూ ఉంటుంది. ఎవరు చెప్పారు నీకు, నా దగ్గర మరొక ప్లాన్ ఉంది అని చెప్పబోతూ ఉంటుంది. ఇక అటుగా వస్తూ ఉన్న స్వప్న రుద్రాణి ఎవరితో ఫోన్లో మాట్లాడుతూ ఉండడం విని తను ఎవరితో మాట్లాడుతుందా అని చాటుగా ఉండి వింటూ ఉంటుంది. ఇక అది గమనించని రుద్రాణి యామినితో చెప్తూ ఉంటుంది, రాజు మా ఇంటికి వస్తాడు, కావ్యని కలుస్తాడు, కానీ వాళ్ళు పర్మనెంట్గా విడిపోతారు అని చెప్తూ ఉంటుంది. ఇక అర్థం కాని యామిని అసలు మీరేం చెప్తున్నారు, అర్థమయ్యేటట్టు చెప్పండి అని తనతో అంటూ ఉంటుంది. రాజు మా ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒక టైం చూసుకొని రాజుకి కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో చూపిస్తాను. మెడలో తాళిబొట్టుతో ఉన్న కావ్య ఫోటో చూసి రాజు షాక్ అయిపోతాడు. ఇన్ని రోజులు పెళ్ళైన అమ్మాయి వెంట తిరిగినందుకు బాధపడి మోసం చేసినందుకు కావ్యని అసహించుకుంటాడు. దాంతో వాళ్ళిద్దరూ పర్మనెంట్గా విడిపోతారు అని చెప్తూ ఉంటుంది. ఇక యామిని కావ్యకి పెళ్ళైంది రాజుతోనే అన్న విషయం తెలిస్తే రాజుకి గతం గుర్తుకొచ్చే ప్రమాదం ఉంది కదా అని టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే అంతవరకు నేనెందుకు తీసుకొస్తాను, కావ్య పెళ్లి బట్టల్లో ఉన్న ఫోటో మాత్రమే నేను తనకి చూపిస్తాను, తన భర్త ఎవరు అన్న విషయాన్ని నేను తనకి తెలియనివ్వను, ఇంట్లో వాళ్ళు కూడా ఏం చెప్పరు కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు అని చెప్తూ ఉంటుంది. ఇక యామిని ప్లాన్ బాగానే ఉంది, కానీ అది జరుగుతుందంటావా అని అంటూ ఉంటుంది. ఇక రుద్రాణి అయితే నేను వేసిన ప్లాన్ వేసినట్టుగా జరిగితే ఖచ్చితంగా రాజు కావ్య విడిపోతారు, నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటుంది. ఇక ఇదంతా చాటుగా వింటూ ఉన్న స్వప్న ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ యామినితో చేతులు కలిపి ఎంత నాటకం ఆడుతున్నావు, చెప్తా నీ సంగతి, నా చెల్లెలి ఫోటో రాజుకు చూపించి ఇరికించాలనుకుంటున్నావు కదా, నేను నిన్నెలా ఇరికిస్తానో చూస్తూ ఉండు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రుద్రాణి రాజు కావ్య పెళ్లి ఫోటోలో నుంచి రాజు ఫోటోని కట్ చేసి దాన్ని దాచేసి కావ్య ఫోటో మాత్రమే కనిపించేటట్టుగా తన బెడ్ మీద పెడుతుంది. ఇక కిందకొచ్చి రాజు అలసిపోయి ఉండడం చూసి, నువ్వు చాలా అలసిపోయి స్ట్రైన్ అయిపోయినట్టుగా ఉన్నావు, నా రూమ్లో ఏసీ గదంతా కూల్గా ఉండేటట్టు చేశాను, 5 నిమిషాలు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా చాలా సంతోషపడుతూ అలాగే ఆంటీ అని చెప్తూ ఉంటాడు. ఇక రుద్రాణి రాజుని తన గదిలోకి తీసుకెళ్తూ ఉంటుంది. రాజు గదిలోకి వెళ్ళగానే బెడ్ మీద పెళ్లి బట్టలతో ఉన్న కావ్య ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఫోటో వంకే చూస్తూ ఉంటాడు. ఇక తన వెనకనే వెళ్ళిన రుద్రాణి రాజు వంక చూస్తూ ఉంటుంది. ఇక పెళ్లి బట్టల్లో ఉన్న కావ్య ఫోటో చూసిన రాజు ఎలా రియాక్ట్ అవుతాడు, దానికి కావ్య ఏమని సమాధానం చెప్తుంది, రుద్రాణి ప్లాన్ ముందే తెలిసిన స్వప్న ఏం చేయబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.